వెల్కమ్ బ్యాక్. ముస్లింలకు బిగ్ షాక్ ఇచ్చిన కూటమి. నిన్న మరియు ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ముస్లింలకు బిగ్ షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా నిన్న తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈరోజు పీయూష్ గోయల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ముస్లింలలో భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తున్నాయి. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్తో పాటు కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు ఇస్తున్నటువంటి 4% రిజర్వేషన్ని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇదే పాయింట్ని బేస్ చేసుకొని ఈరోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం చీఫ్ అయినటువంటి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయిన తర్వాత ఇదే విషయాన్ని ప్రకటించడం జరిగింది. విషయం ఏంటంటే, ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇస్తున్నటువంటి 4% రిజర్వేషన్ని వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ రద్దు చేయబోతుంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముస్లింలు టీడీపీ, జనసేన, బీజేపీతో కూడినటువంటి కూటమికి ఓటు వేయాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ కూటమికి ఓటు వేయడం వలన ముస్లింల భవిష్యత్తు నాశనం కాబోతుంది అని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్యలో 10% ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపూర్, నంద్యాల, ఆదోని, మదనపల్లె, ప్రొద్దుటూరు, హిందూపూర్, రాయచోటి, ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేసినటువంటి ఈ కాన్స్టిట్యుయెన్సీలో వీళ్ళు మినిమం 50,000 to 80,000 ఓటర్స్గా ఉన్నారు. సో వీళ్ళు ఈ నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో క్రియాశీలకమైనటువంటి ఓట్లుగా ఉన్నాయి. వీళ్ళ ఓట్లు గెలుపు గుర్రాలను నిర్ణయిస్తాయి. వీళ్ళు ఎవరైతే ఎన్నుకుంటారో బేసికల్లీగా వాళ్ళే గెలవబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ముస్లిం సమాజాన్ని భయపెడుతున్నటువంటి బీజేపీతో కలిసినటువంటి తెలుగుదేశం, జనసేన ఈ నియోజకవర్గాల్లో గెలుస్తాయి అని ఖచ్చితంగా చెప్పలేం. దీంతో పాటుగా మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా ముస్లింలు ఓట్లు ఈ ఏదైతే కూటమి ఉన్నాయో కదా, కూటమికి పడకపోవచ్చు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు. దాన్ని పక్కన పెట్టినట్లయితే ముస్లింల అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడే విధంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు బిహేవ్ చేయటం వలన ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం మైనారిటీ వర్గం ఈ కూటమికి దూరంగా ఉండబోతున్నారు. సో ఫస్ట్ సంక్షేమం కన్నా ముఖ్యం వీళ్ళ జీవితాల్ని నాశనం చేసే విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి బీజేపీతో కుమ్మక్కయి ఉన్నటువంటి రిజర్వేషన్ని తీసివేయటమే కాకుండా ముస్లింలను మొదటి నుంచి అసహించుకునేటటువంటి సోకాల్డ్ బీజేపీతో కలిసినప్పుడే ముస్లిం పాపులేషన్ లేక ముస్లిం మైనారిటీ వర్గం తెలుగుదేశానికి అలాగే జనసేనకి దూరమయ్యారు. ఇప్పుడు ఏదైతే బీజేపీ డిసిజన్ తీసుకుందో ఈ డిసిజన్తో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూటమికి పెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది. అసలు ఈ రిజర్వేషన్ కథ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముస్లింల పరిస్థితిని గమనించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి సచార్ కమిటీ నివేదికని అనుసరించి ముస్లింలకు విద్యా ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ని ఇవ్వటం జరిగింది. సో ఆ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ప్రస్తుతం ఈ రిజర్వేషన్ అనేది కొనసాగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రీసెంట్గా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మేము అధికారంలో ఉన్నంత కాలం ముస్లింల రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాన్సిల్ చేయమని అల్లాహ్ మీద ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అలాంటి దమ్ము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుగా కానీ, సోకాల్డ్ సినిమా హీరో పవన్ కళ్యాణ్ కానీ ఉందా అని ముస్లిం మైనారిటీలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డిసిజన్ ఏదైతే కూటమిలో పెద్ద భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం అలాగే జనసేనకి ఖచ్చితంగా ఓట్లు కోల్పోయి అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు ఒక్కసారి ఆలోచించి మీ నిర్ణయాన్ని మీరు
ఖచ్చితంగా మనకి ముస్లిం కమ్యూనిటీకి మంచి చేసేటటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా ఈ వీడియోలో ద్వారా తెలియజేస్తున్నాను. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసేటటువంటి వీడియో కాదు. దీని ద్వారా ముస్లిం కమ్యూనిటీలో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం తప్ప అంతకన్నా ఏమీ లేదు. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.